తౌఫీక్ భాయ్, దుబాయ్లో అంత పెద్ద వార్ అవుతుంది కదా, దాని ఎఫెక్ట్ మన జాబ్ల మీద పడుతుందంటవా? నువ్వు ఉండరా బాబు, మొన్న ఏదో కంపెనీలో ఎంప్లాయీని పీకేశారంట. రీజన్ ఏంటని అడిగితే ఏతో పని చేయించుకుంటున్నావు, మీ అవసరం మాకు లేదు, మింగేండి అంటున్నారంట. ఇప్పుడు చూడు ఏ ఇప్పుడు మనం వర్క్ సక్క చేయకపోతే మన మేనేజర్లు మనం తిడతారు, అట్లా ఏని ఇటగలరా? కరెక్టరా. ఈ వార్ ఎఫెక్ట్ జాబ్ మీద ఎంత ఉందో నాకు తెలియదు కానీరా, ఎక్కడి పెట్రోల్ అండ్ గ్యాస్ మీద ఎఫెక్ట్ పడుతుందని చాలా భయంగా ఉంది రోయ్. భయంగా ఉండడం ఏం తౌఫీక్ భాయ్, ఆల్రెడీ రెస్టారెంట్లో మూసేస్తున్నారంట ఈ గ్యాస్ దొరకక. ఇంకా పీజీలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏందో. నాకెందుకో మన జాబ్ కూడా మనకి పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారేమో అనిపిస్తుందిరా. ఇస్తారంట? ఇవ్వచ్చు. రే అరుగు మీద ఆంటీలు కూర్చొని సొల్లేసుకుంటున్నట్టు ఇలా ఆఫీస్ టైంలో కిందకు వచ్చి సొల్లేసుకుంటున్నారు, సిగ్గులేదా? అన్న దుబాయ్ వార్ వల్ల మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారా? రే న్యూస్ ఛానల్స్ లాగా పానిక్ రూమర్స్ స్ప్రెడ్ చేయకండి రా. అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఏది కన్ఫర్మ్ కాదు. అయినా ఏంట్రా మీ ఇద్దరికి పని లేదా? ఇక్కడ ఖాళీ కూర్చున్నారు. ఆల్రెడీ క్లాడ్కి కోడ్ కోసం ప్రాంప్ట్ ఇచ్చా. నేను కోడ్ రాసి డీబగ్ చేయమని కోపైలట్కి ఇచ్చిన. ఫస్ట్ మీ ఇద్దరిని జాబ్లో నుంచి పీకేసి ఏ ఎఫెక్ట్ అని చెప్పాలి. రెడీ నాన్ సెన్స్ ఎలాంటి నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.